హాయ్ గైస్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ చల్లటి వాతావరణంలో కమ్మటి ఒక రెసిపీని రెడీ చేసుకుందాం. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ క్యాప్సికమ్ని తీసుకొని అది వాష్ చేసుకోవడానికి ఒక స్పూన్ ఉప్పుని యాడ్ చేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు అందులో నానబెట్టేయాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోనికి 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పుని యాడ్ చేసి 1/2 స్పూన్ కారపొడిని యాడ్ చేసుకొని అందులోనికి 1/2 స్పూన్ జీలకర్రని 1/2 స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి. చిటికెడంత సోడాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక చిక్కటి మిశ్రమంలో వచ్చేలా కలుపుకోవాలి. ఇది పలుచగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదు, మీడియంలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలోనికి క్యాప్సికమ్ని డిప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసుకోండి. డిప్ చేసుకున్న క్యాప్సికమ్ని హీట్ అయిన ఆయిల్లోనికి వేసుకోవాలి. వేసుకున్న క్యాప్సికమ్ని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని బజ్జీలను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన వాటిని వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వీటిపైకి ఆనియన్స్ని, టమోటాస్ని, గ్రీన్ చిల్లీస్ని, కొద్దిగా చాట్ మసాలాని, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకోవాలి. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియోని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.